నా పేరు అనిల్ అండి. మేము కొప్పోల్ గ్రామం నుంచి వచ్చాం, ఒంగోలు మండలం. ఇక్కడ వినాయక నిమజ్జనం కోసం మా తూర్పు బజార్ కంబాలలో పెట్టిన వినాయక నిమజ్జనం కోసం వచ్చాం ఇక్కడికి. ఇక్కడ ఏర్పాట్లు కానీ అన్నీ చాలా బాగున్నాయి. పోలీస్ వాళ్ళ సహకారం కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ ఏర్పాట్లు కానీ అన్నీ చాలా బాగా చేశారు. ఇక్కడ ప్రకాశంలో పోలీస్ వారి ఆధ్వర్యంలో చాలా బాగా నీట్గా చేశారు. జస్ట్ ఇప్పుడే ఒకరు ఇక్కడ మునిగిపోతే వాళ్ళని కూడా సేవ్ చేశారు. ఇక్కడ ఉన్న బెస్తకారులు కానీ అందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. అంతా ఏరియా కానీ అంతా నీట్గా పెట్టారు, చాలా సహకరిస్తున్నారు. ఈరోజు గణేష్ నిమజ్జనంలో భాగంగా 7వ రోజు, అదిగాక సండే వచ్చింది. భక్తులు భారీ సంఖ్యలో ఈరోజు నిమజ్జనానికి తరలిరావడం జరుగుతుంది. దానికి సన్నద్ధంగా మా డిపార్ట్మెంటు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. మా యొక్క లా అండ్ ఆర్డర్ సిబ్బందితో పాటు మెరైన్ పోలీసుల్ని ఇక్కడ గజ ఎత్తగాలుగా కొంతమందిని పెట్టాము. ఎటువంటి అపాయం జరగకుండా మహిళలు, పిల్లలు వాళ్ళు ఉత్సాహంగా ఇక్కడ ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి వాళ్లకు ఎటువంటి ప్రాణహాని కలగకుండా గజ ఎత్తగాలను పెట్టాము. బోట్స్ కూడా అవైలబుల్గా పెట్టుకున్నాము. తర్వాత ఈ పబ్లిక్కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్కు సంబంధించి గట్టి చర్యలు తీసుకున్నాము. ముఖ్యంగా పబ్లిక్కి మేము ఇచ్చే సూచనలు ఏంటంటే, ఈ నిమజ్జనం చేసేటప్పుడు ఈ ఈతగాళ్ళు మాత్రమే లోపలికి తీసుకొని వెళ్తారు. ఈ పబ్లిక్ బొమ్మలతో పాటు లోపలికి పోకుండా పోలీసులకు సహకరించాలా. అదేవిధంగా స్నానం ఆచరించడానికి ఉత్సాహంగా లోపలికి పోతుంటారు. దయచేసి ఈరోజు పోవద్దు. ఈ గణపతి నిమజ్జనం, ఈ విగ్రహాలు నిమజ్జనానికి సందర్భంగా మన కొత్తపట్నం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున మేము ఉచిత మెడికల్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాము. 3వ రోజు నుంచి లాస్ట్ 9వ రోజు వరకు ఈ క్యాంపును మేము అరేంజ్ చేసి వచ్చిన ప్రజలకి వారికి తగ్గ ఆరోగ్య సదుపాయాలను సమకూర్చడానికి ఇక్కడ క్యాంపుని అరేంజ్ చేసి మేము నిర్వహిస్తున్నాము. ఈ పని ఈ కొత్తపట్నం బీచ్ పరిధిలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా మేము మెడికల్ పరంగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి మంచి ఇది ఇవ్వగలమని ఈ క్యాంపుని మా కొత్తపట్నం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున అరేంజ్ చేస్తున్నాం.